తూర్పు గోదావరి జిల్లా నల్లజల్ల మండలం సోషల్ మీడియాలో వస్తున్న అసత్య కథనాలను ఖండించిన జన సైనికులు. అవినీతి పునాదులపై ఏర్పడ్డ సాక్షి మీడియా కావాలని గోపాలపురం నియోజకవర్గం జనసేన పార్టీపై తప్పుడు వార్తలు ప్రచారం చేసి ముక్కలు చేయాలని చూస్తుందని తూర్పు గోదావరి జిల్లా నల్లజర్ల మండలం కాకర్ల కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో జన సైనికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ జిల్లా ప్రోగ్రామింగ్ కమిటీ అధ్యక్షులు కవులూరు సత్యబాబు మాట్లాడుతూ విజయవాడ వరద బాధితులకు సేకరించిన విరాళాలలో అవినీతి జరిగిందని తప్పుడు వార్తలు ప్రచారం చేస్తూ రాక్షస ఆనందం పొందుతున్నారని విమర్శించారు. అసత్య ప్రచారాలు చేసే మీ పార్టీని, మీ మీడియాను ప్రజలు ఎప్పుడో బహిష్కరించారని, అతి తొందరలో మీకు మూతపడే రోజులు దగ్గరలో ఉన్నాయని ఘాటుగా ఖండించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి యాండ్రపాటి రాజు, జిల్లా కార్యదర్శి ఆవుపాడు, గ్రామ సర్పంచ్ అచ్యుత సత్యనారాయణ, రుద్రడి శ్రీనివాస్, గోపాలపురం, దేవరపల్లి, నల్లజొల్ల, ద్వారకా తిరుమల జనసేన పార్టీ మండల పార్టీ ప్రెసిడెంట్లు, జన సైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు. మన అవినీతి పునాది మీద పెట్టిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొమ్మలుగా ముడిచినటువంటి ఈ మీడియాను అడ్డు పెట్టుకొని మీరు జనసేన పార్టీ మీద, అలాగే గోపాలపురం వరకు జనసేన పార్టీ మీద విష ప్రచారం చేయడం దాన్ని ఖండించడానికి మేమందరం మేము ముందుకు వచ్చాం. మేము వరద బాధిత సహాయార్థం ఎంతో కష్టపడి జేబులో డబ్బు తీసి ఖర్చు పెట్టి పార్టీ కోసం నిస్వార్థంగా సేవ చేస్తామండి. మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ లాగా వరద బాధితుల కోసం ₹1 పేపర్లో ప్రకటించి జేబుల్లో దాచుకొని ఇంట్లోకి వెళ్ళిపోయే రకం మేము కాదు. మా మీద బురద జలాలను చూసి అన్నదమ్ములా కలిసిన మా మధ్య మీరు ఏ విధమైన గొడవ సృష్టించేసి మమ్మల్ని విడగొట్టి జనసేన పార్టీని తక్కువ చేసి చూపుదామని మీ ఆలోచనల్ని ఎప్పటికీ ఏ రోజున కూడా సహించలేము. దాన్ని ఖండించడానికి మేము ఎప్పుడు ఎదురు నిలబడతామని చెప్పి చాలా గట్టిగా మీకు చెప్పడానికి ప్రెస్ మీట్ పెట్టామండి. అందరికీ నమస్కారం.